ఫ్రెండ్స్, హ్యాపీ దివాళీ, హ్యాపీ నరక చతుర్దశి అండి. ఇవాళ నరక చతుర్దశి దీపావళి గురించి అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా నరకాసురుని వధించిన దినాన్నే నరక చతుర్దశి అంటాము. ఆ, ఈ ఈ దినాన్న స్వామి శ్రీకృష్ణుడు చాలా అయితే సంతోషపడి ప్రజలకు మేలు కలుగుతుంది, ఆ నరకాసుడి వధతో మన ప్రపంచ ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుంది అని సంతోషంతో ఈరోజైతే స్వామి సంతోషంగా తైలమర్దనం చేసుకొని స్నానం చేశాడంట. అంతటి స్వామి అంత పరవశించిపోయిన రోజు దీపకాంతులతో పటాకాయలతో వెలిగిపోవాలని స్వామి ప్రపంచాన్ని దీవించారనమాట. అందుకే ఈ దినాన్ని అందరూ పర్వదినంగా చాలా ముఖ్యమైన అంటే ఏ మత భేదము కులమత భేదం లేకుండా ప్రతి ఒక్కరు జరుపుకునేలా ఈ పండుగనైతే ప్రతి ఒక్కరికి స్వామి వరంగా ప్రసాదించినాడు. అంటే ఆ దేవుడే సాక్షాత్తు ప్రసాదించిన వరం అనమాట దీపావళి పండుగ. ఇదందరికీ నిజంగానే దీప సమూహాలతో చేసి దీపాలను వెలిగించే ఆ దేవతలకే మనం సమర్పించే ఒక ముఖ్యమైన పండుగ అనమాట. ఈ పండగ పర్వదినాన మనము లక్ష్మీదేవిని స్థిరంగా పూజించుకోవాలి. ఎందుకు లక్ష్మీదేవిని స్థిరంగా పూజించుకోవాలి ఈ దినాన్ని అంటే, క్షీరసాగర మదన్ అంటే ఈ కార్తీక అమావాస్యకు ముందు రోజు వచ్చే చతుర్దశి నాడు అమ్మవారు అంటే లక్ష్మీ అమ్మవారు మహాలక్ష్మి తల్లి క్షీరసాగర మదనం చేసినప్పుడు ఉద్భవించిందనమాట. అందుకే ఈ దినాన్ని నరక చతుర్దశిని అమ్మవారిని పూజిస్తాం. అంటే ఈ ఉద్భవించిన మరుసటి రోజు అమావాస్య రోజు రాత్రి మహావిష్ణువుని పెండ్లాడి స్థిరంగా నిలబడింది, సిరుల తల్లిగా నిలబడిందనమాట. అందుకే ఆ రాత్రి ఎలా ఉంటుందంటే చీకటి, అజ్ఞానము, భయకాంతులతో నిండిపోయి ఉంటుంది. ఆ సమయంలో లక్ష్మీదేవిని మనము ఆ రోజున పూజించి సిరుల తల్లిని నానా విధాలుగా కొలిస్తే ఆ తల్లికి మనము అంటే జీవితంలో ఆ తల్లికి ఒక చూపించిన వాళ్ళం అవుతాం. అంటే చీకటిలో నిండిపోయి ఉంటుందన్నమాట, అంధకారంలో. అటువంటి ఆ క్షీరసాగరం నుంచి వచ్చి స్వామివారిని పెండ్లాడి స్థిరపడి ఉంటుంది కదా, ఆమెగా మనం వెలుగుని ప్రసాదించిన వాళ్ళం అవుతాం. అందువల్ల మనము ఈ దీపావళి రోజున మహాలక్ష్మి తల్లిని నానా విధాలుగా పూజించి తల్లి యొక్క వరాన్ని మనము పొందాలన్నమాట. తల్లికి మనం శక్తినిచ్చిన వాళ్ళం అవుతాం. ఆ తల్లి మనల్ని చల్లగా చూస్తుందన్నమాట. తల్లి దీవెన ఉంటే మనకు దేనికి కొరత ఉండదు. లక్ష్మీదేవి ధన రూపమే కాదు, మన శ్రేయస్సు, ఐశ్వర్యం, వైభోగం అన్నిటికీ ముఖ్యం. లక్ష్మీకరం అంటారు. ఒక ఇంటిని చూస్తే ఏమంటాం మనము? లక్ష్మీకరంగా ఉంది, నిండుగా ఉంది అంటాం. అంటే ఆ ఇంట్లో సంతానానికి లోటు ఉండదు, విద్యకు లోటు ఉండదు, జ్ఞానానికి లోటు ఉండదు. అంటే అన్నీ నిండుతనంతో ఉంటుంది. లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువు ఉంది అంటే మనకు అన్నీ నిండుగా ఉంది అని అర్థం. అటువంటి ఆ లక్ష్మీదేవిని సిరుల తల్లిని మనము ఈ దీపావళి రోజున నిండుగా కొలుచుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ లక్ష్మీదేవిని పూజించాలి, శ్రీకృష్ణుని పూజించాలి. శ్రీకృష్ణుని రూపంగానే ఈ ప్రపంచానికి దీపావళి పండుగ మనకి వచ్చిందనమాట. అంతేకాకుండా వినాయకుడిని పూజించాలి. ఫస్ట్ లక్ష్మీ పూజ చేస్తున్నాము అంటే మట్టి గణపతిని చేసి చిన్నగా పసుపుతో గణపతిని చేసి, అంటే ఈ పూజలన్నీ కూడా ఏ విఘ్నం లేకుండా జరగాలి, ఈ పండుగ ఏ విఘ్నం లేకుండా జరగాలని ఆ తల్లిని మనం కొలిచే ముందు వినాయకుడిని కొలిచి ఆది గణపతిని కొలిచిన తర్వాత మనము ఈ లక్ష్మీ పూజ అయితే నిర్వహించాలి. లక్ష్మీ పూజ చేయడం ద్వారా మన ఇంటికి సకల శ్రేయస్సు వైభోగం అయితే కలుగుతుంది. జనులందరూ చక్కగా అందరూ అన్ని సిరులతో సంపదలతో నిండి ఉండాలి. ఈ ప్రపంచమే నిండు వెలుగుతో ఉండాలి. అందుకే దీపావళి రోజున దీపకాంతులతో దేదీప్యంగా వెలుగుతో నింపాలి మన చుట్టూ ఉన్న ప్రపంచానంతా కూడా. అందుకే చీకటి అంటే ఏంటి? ఇక్కడ అజ్ఞానం, అంధకారం అంటే ఆ జ్ఞానం లేక ఇవన్నీ కూడా మనం పారదోలాలి. చెడ్డ శక్తులు, దుష్ట శక్తులు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి కదా, వీటన్నిటిని కూడా మనం పారదోలాలి అంటే దీప సమూహం. అందుకే దీపావళి రోజున ఇంటి చుట్టూ మనం దీపం వెలిగించి ఆ పూజ అయితే చేయాలన్నమాట. ఆ దీపకాంతులతో ఈ దుష్ట శక్తులు, అజ్ఞానం అన్నీ పటాపంచైపోతుంది. ఆ లక్ష్మీదేవి అయితే స్థిరంగా మన ఇంట్లో మన మనసులో కొలువై ఉండిపోతుంది. అందుక ఈ యొక్క దీపావళి మీ అందరికీ ఒక వరంగా మారాలి. ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవిని పూజించి ఆ తల్లి యొక్క ఆశీస్సులు, శ్రీకృష్ణ భగవాను ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి విషయాల కోసం మా వీడియోని రెగ్యులర్గా వాచ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. హ్యాపీ దివాళీ వన్స్ అగైన్ అందరికీ.